వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన తాజా వార్తలు. ఓకే, ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుందో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ దేశాలు దీనిని బ్రిక్ దేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మన కొత్తగా ఇరాన్ అనే దేశం సభ్యత్వం పొందుతుంది అని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించడం జరిగింది. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అభివృద్ధి బ్యాంక్ అని పిలవడం జరుగుతుంది, కొత్త అభివృద్ధి బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా చేరబోయే దేశం ఏది సార్ అంటే ఇరాన్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును 2014 సంవత్సరంలో మనకి జూలై 15వ తారీఖున బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దీనిని ప్రతిపాదించడం జరిగింది. దీనిలో భాగంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2015వ సంవత్సరం నుంచి అధికారికంగా దీని యొక్క కార్యకలాపాలు లేదా అమలవ్వడం జరుగుతుంది మనకి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చైనా దేశం అయిన షాంఘై అనే ప్రదేశంలో ఈ బ్రిక్స్ దేశాల యొక్క అభివృద్ధి బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇటీవల కొత్తగా ఏ బ్యాంక్ చేరబోతుంది అని ఎవరు ప్రకటించారంటారు? సెంట్రల్ బ్యాంక్ ఇరాన్ దేశం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి ఈ బ్రిక్ దేశాలు 2014లో బ్రెజిల్లో జరిగిన ఏదైతే బ్రెజిల్లో జరిగిన సమావేశం ఉందో దాంట్లో ప్రతిపాదించగా 2015 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఈ ప్రధాన కార్యాలయం చైనా దేశంలో షాంఘై అనే ప్రదేశంలో కలదు అని చెప్పవచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. అయితే దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు కూడా మనకి బ్రెజిల్, దీని యొక్క రీజనల్ ఆర్గనైజేషన్ బ్రెజిల్ మరియు రష్యా దేశాలలో వీరి యొక్క ప్రాంతీయ కార్యాలయాలు రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్త ఇచ్చేయండి. మనకి ఈ ఏవైతే కరెంట్ అఫైర్ చూస్తున్నారో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చన్లను ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సంబంధించిన ఈ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన మీరు ఏదైతే చూస్తున్నారో వాటి క్వశ్చన్లో మేము దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మీరు ఫ్రీగా రాసుకునే విధంగా కూడా మేము వెసులుబాటు కల్పిస్తున్నాం. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. మౌంట్ ఎలబ్రెస్ను అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఎస్ సార్ అంటే మనకి మౌంట్ ఎలబ్రస్ అనే పేరుతో పిలుస్తాం. ఈ మౌంట్ ఎలబ్రస్ అనేది మనకి ఐరోపా ఖండంలో ఐరోపా మరియు రష్యా ఈ యొక్క సరిహద్దులో ఉండడం జరుగుతుంది. ఈ మౌంట్ ఎలబ్రస్ ని అధిరోహించినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్. దీన్ని ఎవరు అధిరోహించారంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ దీన్ని అధిరోహించారు. అతను ఏలూరు పోలీస్ స్టేషన్ చెందిన వ్యక్తి. ఇతను పేరు ఏంటి సార్ అంటే వి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అధిరోహించాడు. ఏ రోజున అధిరోహించారంటే భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర్య వేడుక ఏదైతే ఉంటుందో 80వ స్వాతంత్ర వేడుకలో భాగంగా ఈ యొక్క ఐరోపా అండ్ రష్యా సరిహద్దులో ఉన్న మౌంట్ ఎలబ్రెస్ ను అధిరోహించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఏలూరు సబ్ ఇన్స్పెక్టర్ అయినా లేదా ఎస్ఐ అయిన వి వెంకటేశ్వరరావు అధిరోహించడం జరిగింది. ఈ ఎలబ్రెస్ గురించి ఒకసారి చూద్దాం. ఈ మౌంట్ ఎలబ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ మౌంట్ ఎలబ్రెస్ అనేది మనకి ఈ యొక్క ప్రపంచంలో 10 ఎత్తైన శిఖరాలలో మనకి 10వ ఎత్తైన శిఖరం. ఇది ప్రపంచంలోనే 10వ ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మౌంట్ ఎలబ్రెస్.
దీని యొక్క ఎత్తు ఎంత సార్ అంటే 5642 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరుగుతుంది. ఈ మౌంట్ ఎలబ్రస్ ఏదైతే ఉంటుందో ఈ మౌంట్ ఎలబ్రస్ ను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఐ వి వెంకటేశ్వరరావు ఏలూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ 80వ గణతంత్ర వేడుకల్లో భాగంగా దీన్ని అధిరోహించడం జరుగుతుంది. అధిరోహించి అక్కడ మన భారతదేశం యొక్క త్రివర్ణ ఈ 3 రంగుల జెండా లేదా త్రివర్ణ పతాకాన్ని అక్కడ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు, భారతదేశంలో 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఎవరు మౌంట్ ఎలబ్రస్ లో జెండాను ఎగరవేశారు అంటే మనకి వి వెంకటేశ్వరరావు. మౌంట్ ఎలబ్రస్ ఎక్కడుందంటే ఐరోపా ఖండము అండ్ రష్యా సరిహద్దుల్లో ఇది ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో 10వ ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 5642 మీటర్లు ఉండడం జరుగుతుంది. ఇది ఇక్కడ మన భారతదేశ జెండాను కూడా ఎగరవేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. త్రిపుర ప్రాంతంలో మనకి కొంతమంది రైతులు, ఆ రైతులను మనము త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన రైతులు వీళ్ళనే డెర్ధాంగ్ రైతు అని పిలుస్తాం. ఈ డెర్ధాంగ్ రైతు ఎవరైతే ఉన్నారో వీరు ఒక ఆవాలకు సంబంధించిన ఆవాల తేనెను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆవాల తేనె ఈ ఆవాల తేనెను ఏకంగా మనకి ఏ దేశానికి ఉత్పత్తి చేస్తున్నారు సార్ అంటే దుబాయ్ ప్రాంతానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అంటాడు ఇటీవల భారతదేశంలోని ఏ తేనెను దుబాయ్కి ఎగుమతి చేశారు అంటే త్రిపుర ప్రాంతంలో లభించే ఈ ఆవాలు అంటే మస్టర్డ్ హనీని ఎగుమతి చేయడం జరుగుతుంది. ఏకంగా 1 మెట్రిక్ టన్ తేనెను అక్కడికి ఉత్పత్తి చేయడం జరిగినది అని చెప్పడం జరుగుతుంది. చాలా విలువైన తేనె అండ్ జిఐ ట్యాగ్ పొందిన తేనెగా మనము దీన్ని చెప్పడం జరుగుతుంది. మనకి ఇది అంటే ఏదైతే ఈ ఆహార శుద్ధికి సంబంధించిన ఇది ఉందో దీన్ని తెలియజేయడం జరుగుతుంది. అత్యంత విలువైన తేనె. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈశాన్య రాష్ట్రాలు తరచుగా కరెంట్ అఫైర్లో రావడం జరుగుతుంది. ఈ ఈశాన్య రాష్ట్రాలు తరచుగా కరెంట్ అఫైర్లో రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రారంభించే కొన్ని రకాల పథకాలు. ఇటీవల అస్సాం స్టేట్ విషయానికి వస్తే ఈ అస్సాం స్టేట్ లో మనకి అండర్ గ్రౌండ్ భూగర్భ రోడ్ కమ్ రైల్వే లైన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అస్సాం రాష్ట్రంలో. ఇదే అస్సాం రాష్ట్రంలో మనకి మూగా మిషన్ ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇక్కడే మిజోరం రాష్ట్రంలో అల్లం మిషన్ ను ప్రారంభించడం జరుగుతుంది. అండ్ నాగాలాండ్ రాష్ట్రంలో కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ అనే స్కీమ్ ని కూడా ప్రారంభించాడు. కాబట్టి తరచుగా కరెంట్ అఫైర్ లో మనకి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన ఆవాల మస్టర్డ్ హనీ ఏ దేశాన్ని ఎగుమతి చేస్తున్నామంటే దుబాయ్ ప్రాంతానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి APEDA అంటే భారత ఆహార శుద్ధి ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇది కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, దీన్ని సింపుల్ గా మనము HAL అనే పేరుతో పిలుస్తాం. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ 2029వ సంవత్సరం నాటికి SU-30 MKI అనే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ SU-30 MKI అనే యుద్ధ విమానాలను 12 యుద్ధ విమానాలను తయారు చేయడం జరుగుతుంది. అంటే 2029 నాటికి గవర్నమెంట్ కూడా అప్పజెప్పనుంది అని ప్రకటించారు. దీనిలో మొదటి విమానాన్ని 2027-28వ సంవత్సరంలో మొదటి యుద్ధ విమానాన్ని అందించనుంది. అంటే SU-30 MKI అనే దాన్ని అందించనుంది. మొత్తం కూడా మనకి 12 యుద్ధ విమానాలు లేదా SU-30 MKIని అందించనుందిగా ప్రకటించడం జరుగుతుంది. అంటే గతంలో మనకి SU-30 MKI అనేది యుద్ధంలో నష్టపోయిన కారణంగా
మళ్ళీ హిందుస్థాన్ ఏరోనాటిక్ తో భారత ప్రభుత్వం అనేది 12 Su-30 MKIని తయారు చేసే విధంగా దీన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అయితే గతంలో మనకి దీంట్లో 50% ఉంటే ఇప్పుడు దీంట్లో స్వదేశీ టెక్నాలజీ అనేది చూసుకుంటే ఏకంగా మనకి దీంట్లో 50 నుంచి 62.6% స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ స్వదేశీ పరిజ్ఞానం దీంట్లో 50 నుంచి 60% ఉపయోగించనున్నారు. గతంలోనే 2024లోని ఈ ఒప్పందం జరిగింది. అయితే దీనిలో భాగంగా 2027-28లో భాగంగా మొదటి యుద్ధ విమానం తయారు చేయబోతున్నారు. 2029 నాటికి మొత్తం 12 Su-30 MKI యుద్ధ విమానాలను భారత ప్రభుత్వానికి అప్పజెప్పనున్నారు. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ 1940వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే మనకి బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్, డైరెక్టర్ అండ్ చైర్మన్ ఎవరున్నారు సార్ అంటే కె సునీల్ గారు మనకి డైరెక్టర్ అండ్ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. కె సునీల్ అనే వ్యక్తి డైరెక్టర్ అండ్ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. వీటికి సంబంధించిన కరెంట్ న్యూస్ కూడా మేము మీ క్వశ్చన్ రూపంలో ఎంసీక్యూస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ ఎంసీక్యూస్ ని మీరు రాయాలనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సంబంధించిన క్వశ్చన్ వెళ్తే 80వ స్వాతంత్ర వేడుకలు. భారతదేశంలో 80వ స్వాతంత్ర వేడుకలు 80వ స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి ఆ రోజున నరేంద్ర మోడీ ఎలా ప్రసంగించారో ఒకసారి చూద్దాం. దేంట్లో మనకి మొత్తం కూడా భారత ప్రధానమంత్రి 75 నిమిషాల పాటు ప్రసంగం చేయడం జరుగుతుంది. అత్యధిక సమయం ప్రసంగించిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ. ఓకే, ఎర్రకోట మీద జెండాను ఎగరవేస్తూ అత్యధిక కాలం లేదా అత్యధిక సమయం జెండాను ఎగరేసి ప్రసంగించిన వ్యక్తి. ఓకే, దీనిలో భాగంగా చర్చించిన అంశాలు ఏంటి సార్ అంటే 150వ వందే మాతరం యొక్క వార్షికోత్సవం జరపడం జరిగింది. వందే మాతరం యొక్క 150 సంవత్సరాలకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించి ప్రకటన, ఆత్మ నిర్భర్ భారత్ అండ్ వీక్షిత్ భారత్ సంబంధించి సూచనలు ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇంధన భద్రత మరియు అణుశక్తి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏం సార్ అంటే 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తిని, న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని చెప్పడం. అండ్ దాంతో పాటు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీని ఇచ్చేయడం. ఓకే, బ్రీడర్ టెక్నాలజీ ఆల్రెడీ తమిళనాడులోని కల్పకం అనే అణు రియాక్టర్ కి మనకు సాధించినట్టుగా భారతదేశంలో మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గా తమిళనాడు కల్పకం సాధించడం జరిగింది. అండ్ దాని తర్వాత సముద్ర మంథన్ కార్యక్రమం ఏంటి సార్ అంటే లోతైన సముద్ర అన్వేషణ కోసం సముద్ర మంథన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ దాని తర్వాత సెమీకండక్టర్ల తయారీ, ఈ సెమీకండక్టర్ తయారీకి సంబంధించి కూడా ప్రకటన చేయడం జరిగినది. అంటే 3 ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. అండ్ రాబోయే 7-8 సంవత్సరాలలో మనకి 5-8 ప్లాంట్లను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా సెమీకండక్టర్ తయారీని కూడా తీసుకురావడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ ని మనకి ఎక్కడ సార్ అంటే ఈ యొక్క పంజాబ్ లోని మొహిలీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు మనకి. అండ్ రీసెంట్ గా నెదర్లాండ్ తో కూడా ఈ సెమీ కండక్టర్లకు సంబంధించి ఒప్పందం కూడా చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఓకేనా కీలకమైన ఖనిజాలు ఇంధన భద్రత, కీలకమైన ఖనిజాల
ఓకే, ఖనిజాల ఉత్పత్తి భద్రతకు సంబంధించి అండ్ ఏఐ నైపుణ్యం గురించి కూడా చెప్పారు. ఓకే, ఒక సంవత్సరంలో 1,00,00,000 మందికి యువ ఏఐ నైపుణ్యాలు నేర్పించాలని కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఉచిత ఆన్లైన్ కోచింగ్ విధానం ఉచిత ఆన్లైన్ కోచింగ్ విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఉచిత ఆన్లైన్ కోచింగ్ విధానం ఎందుకు సార్ అంటే పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఓకే అన్ని విధాలుగా ఈ దేశవ్యాప్తంగా ఆన్లైన్ కోచింగ్ కోసం ఇచ్చేయడం. అండ్ దాని తర్వాత ఆవిష్కరణ నిధి, ఓకే ఆవిష్కరణ నిధిని కూడా ప్రతిపాదించడం జరిగింది. అంటే 1,00,00,000 కోట్ల రూపాయలతో ఆవిష్కరణ నిధిని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ దానితో పాటు మనకి ఫ్యాచురన్ జాబితా, ఓకే ఫ్యాచురన్ జాబితా 500లో మన భారతదేశానికి సంబంధించిన కంపెనీలు చేరే విధంగా ఈ యొక్క ఫ్యాచురన్ జాబితాలో కూడా చోటు సంపాదించాలి అని, దానిలో భాగంగా రాబోయే దశాబ్ద కాలంలో 50 కంపెనీలు ఈ ఫ్యాచురన్ 500 లిస్ట్ లో ఉండాలి. అండ్ దాని తర్వాత టాప్ 5లో ఒక భారతీయ బ్యాంకు, టాప్ 5లో ఒక ఫార్మా కంపెనీ ఉండే విధంగా ఇచ్చేయడం. అండ్ క్రీడా రంగాన్ని కూడా ప్రస్తావించారు. ఈ క్రీడా రంగం గురించి ఏంటి సార్ అంటే 2030లో కామన్వెల్త్ గేమ్ల నిర్వహణ అండ్ 2036 నాటికి ఒలింపిక్ లో బలమైన భారతదేశం ఉండే విధంగా ఇచ్చేయడం. అండ్ దాని తర్వాత 5 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండే ఎవరైతే ఈ క్రీడాకారులు ఉంటారో వాళ్ళను డెవలప్ చేయడము. అండ్ దాని తర్వాత పౌర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం. అండ్ నక్సల్స్ రహిత దేశంగా, ఓకే నక్సల్ రహిత భారతదేశంగా ఉండే విధంగా ప్రకటించడం. అండ్ నారీ శక్తి వందన్ అభియాన్, ఓకే ఈ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లాంటి అంశాలు ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2026 80వ స్వాతంత్ర వేడుకల్లో భారత ప్రధానమంత్రి వేటిని ఉద్దేశించి మాట్లాడారు అంటే 75 నిమిషాల పాటు ప్రసంగం, 150 సంవత్సరాల వందే మాత్రం సంబంధించిన ఒక వార్షిక ఉత్సవం నిర్వహించడం, ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ లో భాగంగా భారతదేశాన్ని బలోపేతం చేయడం. అండ్ ఇంధన భద్రత అణుశక్తి అంటే 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని తీసుకురావడం. ఆల్రెడీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గా తమిళనాడు కల్పకంలో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ సముద్ర మంథన్ కార్యక్రమం అంటే సముద్రంలో భూగర్భ అన్వేషణ అండ్ సెమీకండక్టర్ల తయారీ, ఓకే సెమీకండక్టర్ తయారీ అండ్ కీలకమైన ఖనిజాలు, ఇంధన భద్రత అండ్ ఉచిత ఆన్లైన్ కోచింగ్ సేవలు అండ్ ఆవిష్కరణ నిధి 1,00,00,000 కోట్ల రూపాయలతో ఆవిష్కరణ నిధి అండ్ ఫ్యాచురన్ 500 జాబితాలో ఓకే రాబోయే దశాబ్ద కాలంలో 50 కంపెనీలు భారతదేశం అండ్ టాప్ 5లో ఒక భారతీయ బ్యాంకు, టాప్ 5లో ఒక ఫార్మా కంపెనీ ఉండే విధంగా క్రీడా రంగంని కూడా డెవలప్ చేయాలి. 2030లో మనకి ఏవైతే కామన్వెల్త్ గేమ్ అండ్ 2036 నాటికి ఒలింపిక్ లో బలమైన భారతదేశం ఉండే విధంగా అండ్ దాని తర్వాత 1 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండే 5 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండే యువతను ఈ క్రీడా రంగంలో బలమైనగా తయారు చేయడం అండ్ పౌర రక్షణను బలోపేతం చేయడం అండ్ నక్సల్స్ రహిత భారతదేశంగా ఇచ్చేయడం. అండ్ దాని తర్వాత నారీ శక్తి వందన్ అభియాన్ లో భాగంగా 33% ఓకే చట్టసభలు అంటే లోక్సభ, రాష్ట్ర శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉండే విధంగా తయారు చేయడం కోసం ఈ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ప్రకటించడం జరిగినది. కొంచెం ఇక్కడ చెప్పిన పాయింట్లో కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అంటే ఏఐ నైపుణ్యం అంటే ఒక సంవత్సర కాలంలో 1,00,000 మంది యువతకు ఏఐ ఉచిత నైపుణ్యం అందించడం కోసం ఇచ్చేశారు. ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం. ఓకే ఈ ఏదైతే 18 వృత్తుల వారు సంబంధించి వాళ్ళు ప్రత్యేక అతిథులుగా ఈ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారని మనం చెప్పింది ఏంటంటే 80 స్వాతంత్ర వేడుకల్లో 2026 ఆగస్టు 15న భారతదేశాన్ని ఉద్దేశించుతూ ప్రసంగించిన నరేంద్ర మోడీ ఏమేమి మాట్లాడాడు, ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే తేనెటీగల మిషన్కి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ఓకే నేషనల్ జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే ఏ సార్ అంటే తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్
తేనె మిషన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో నాణ్యమైన తేనె ఉత్పత్తి కోసం ప్రోత్సహించడం కోసం ఈ ఏదైతే నేషనల్ బీ బోర్డ్ దీన్ని ప్రకటించింది. నేషనల్ బీ అంటే జాతీయ తేనెటీగల బోర్డు ఈ తేనెటీగల పెంపకం తేనె మిషన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఎవరైతే మహిళలు రైతులు వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా ఈ పథకాన్ని నేషనల్ బీ బోర్డ్ జాతీయ తేనెటీగల బోర్డు దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, దానితో పాటు ఇక్కడ రైతులకు సంబంధించి అంటే ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఏదైతే గుజరాత్ రాష్ట్రం ఉంటుందో ఈ గుజరాత్ రాష్ట్రంలో 4 ఎక్సలెన్స్ సెంటర్లను సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ సెంటర్లను ప్రారంభించారని ప్రకటించడం జరిగింది. దీనితో గుజరాత్లో మొత్తం 17 సెంట్రల్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఇదే గుజరాత్లో రీసెంట్గా మనకి ఇదే గుజరాత్లో మనకి ఏం చేశారు సార్ అంటే E0 FIR FIR అంటే మనం ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే కేసు నమోదు చేసే విధంగా 0 FIR అనే విధానాన్ని గుజరాత్ రాష్ట్రం ఇటీవల తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది ఈ 0 FIRని ఇటీవల గుజరాత్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్ని కూడా అండ్ తేనెటీగల పెంపకం అండ్ తేనెటీగల మిషన్ని నేషనల్ జాతీయ తేనెటీగల బోర్డు ప్రారంభించింది. రీసెంట్గా ఏ తేనెను అంటే మనకి ఆవాల తేనె ఇందాక చెప్పాం, ఆవాల తేనె ఏదైతే ఉంటుందో ఈ ఆవాల తేనెను దుబాయ్ ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక మెట్రిక్ టన్ను తేనెను ఉత్పత్తి చేస్తారు, ఎగుమతి చేయడం జరుగుతుందని కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. అండ్ నేషనల్ హైవే అథారిటీ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ హైవే అథారిటీ ఈ రోడ్లకు ఇరుపక్కన తేనెటీగల పెంపకం కోసం ఒక మకరందాన్ని కలిగించే చెట్లను కూడా అక్కడ నాటడం జరుగుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఏం చేస్తుందంటే మనకి భారతదేశంలో రోడ్ల పక్కన తేనెటీగల పెంపకం కోసం సన్నాహాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్త పెట్టుకోండి. తేనెటీగల పెంపకం తేనెటీగల మిషన్ నేషనల్ తేనెటీగల బోర్డు ప్రకటించింది. దుబాయ్లకు ఇటీవల ఎగుమతి చేసినది ఆవాల తేనె. ఇది ఏ రాష్ట్రం సార్ అంటే త్రిపుర రాష్ట్రము. అండ్ నేషనల్ హైవే అథారిటీ రోడ్లకు ఇరుపక్కల తేనెటీగల పెంపకం కోసం సన్నాహాలు లేదా ఒక ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ గుజరాత్లో మనకి 4 ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీంతో 17 ఎక్సలెన్స్ సెంటర్గా ఏర్పడ్డాయి. అండ్ దాని తర్వాత మనకి E0 FIRని ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఆన్లైన్లో డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆన్లైన్లోనే కేసు నమోదు చేసే విధంగా తీసుకొచ్చారు. దాని తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది జరగడం జరిగింది. దీనిలో భాగంగా ఏం ప్రకటించారు సార్ అంటే మనకి దీనిలో భాగంగా గజ గౌరవ అవార్డులను ప్రకటించారు. గజ గౌరవ అవార్డులు 2026 సంబంధించి ప్రకటించారు. పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఏకంగా మనకి గజ అవార్డులు ప్రకటించడం జరిగింది. మొత్తం గజ అవార్డులు ఎన్ని అవార్డులు ప్రకటించారు సార్ అంటే 7. భారతదేశంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగింది. దీనిలో భాగంగా గజ అవార్డులు ప్రకటించారు 2026. ఈ 2026లో మనకి ఎన్ని అవార్డులు వచ్చాయంటే 27 మందికి అవార్డులు ప్రకటించడం జరిగింది. అంటే జల్దాపారా అనే నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ తీవ్రమైన వరదల కారణంగా ఏనుగులు అపారకమైన స్థితిలో ఉంటే వాటిని కాపాడిన 7 మందికి ఈ గజ గౌరవ అవార్డులు ప్రకటించారు.
ఓకే, ఇది మనకి. దాని తర్వాత నెక్స్ట్ మనకి 2025 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ న్యూస్. ఓకే, 2025 సంవత్సరానికి సంబంధించి మన భారతదేశం డేటా రిపోర్ట్ ప్రకటించారు 2026లో. ఓకే, భారతదేశం సంబంధించిన డేటా 2026కు సంబంధించి భారతదేశానికి సంబంధించిన న్యూస్ని ప్రకటించారు నాన్న. ఈ భారతదేశం 2025 రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే ఓడల రీసైక్లింగ్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2025 డేటా ప్రకారం 2026లో ఓడల రీసైక్లింగ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో చేరింది ఏది సార్ అంటే భారతదేశం. గతంలో మనకి 30.1% రీసైక్లింగ్ ఉంటే ఏకంగా ప్రజెంట్ 35.4% పెరగడం జరిగింది. ఓకే, ఈ లక్ష్యం మనకి 2030 నాటికి లక్ష్యం పెట్టుకున్నారు మ్యారిటైమ్కి సంబంధించి. ఈ మ్యారిటైమ్ ఇండియా విజన్ అంటాం, మ్యారిటైమ్ ఇండియా విజన్ అంటాం, MIV, మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 నాటికి ప్రపంచంలో ఓడల రీసైక్లింగ్లో మొదటి స్థానంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ భారతదేశం 2025 డేటా ప్రకారం 2026లో ప్రకటించిన డేటా భారతదేశం ప్రపంచంలోనే ఓడల రీసైక్లింగ్లో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ముందుగానే మనం 5 సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించగలిగాం అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశానికి సంబంధించిన 3 వ్యక్తులకు ఓకే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సంబంధించి జనరేషన్ కనెక్ట్ యూత్ ఎన్వాయిస్లుగా ఎంపిక కావడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన సంబంధించిన 3 సంచార మిత్రులుగా మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అంటాం. దీనిలో భాగంగా జనరేషన్ కనెక్ట్ యూత్ ఎన్వాయ్ సంబంధించి 2026 నుంచి 30 మధ్య 3 వ్యక్తులు సంచార మిత్రులుగా ఎంపికయ్యారు. దాంట్లో ఒకరు అంకిత్ కుమార్. ఓకే, అంకిత్ కుమార్ పాల్. ఇతను అంకిత్ కుమార్ పాల్ అనే వ్యక్తి. ఓకే, అంకిత్ కుమార్ పాల్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యక్తి. రెండో వ్యక్తి మనీష్ కుమార్ మండల్. ఈ మనీష్ కుమార్ మండల్ అనే వ్యక్తి చూసుకుంటే మనకి బెంగళూరుకు చెందిన వ్యక్తి. అండ్ దాని తర్వాత సుస్మిత సైన్ లేదా జైన్ అంటాం. ఈమె గౌహతి అస్సాం. ఓకే, గౌహతి అస్సాంకి చెందిన ఆమె. ఇలాగా ఇంటర్నేషనల్ యూనియన్లో ఈ జనరేషన్ కనెక్ట్ యూత్ ఎక్సలెన్స్ లేదా ఎన్వాయిస్ సంబంధించి 2026-30కి భారతదేశం నుంచి 3 సంచార మిత్రులుగా ఏం చేస్తారు సార్ అంటే ఎలక్టింగ్ అవ్వడం జరిగింది. వారిలో అంకిత్ కుమార్ పాల్ ఢిల్లీ నుంచి, అండ్ మనీష్ మండల్ బెంగళూరు నుంచి, అండ్ దాని తర్వాత సుష్మిత షైన్ ఈమె గౌహతి అస్సాం నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. అంటే టెక్నాలజీలో భాగంగా ఈ ITU 2026 నుంచి 30 మధ్య ఎన్నిక చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్లో వాటిని కూడా మనం చెక్ చేద్దాం. RS అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.